కృష్ణప్రసాద్ ఎస్టేట్ వ్యవహారాలన్నీ తనే చూసుకుంటున్నాడు. ఇప్పుడు అతను ఎక్కడికైనా వెళ్లవలసుంటే డ్రైవర్ని తీసుకుని ఒక్కడే వెళ్ళొస్తున్నాడు. ఒకరోజు అతను ఎక్కడికో వెళ్లబోతుంటే అదే సమయంలో సవిత తలుపు తీసుకుని జగపతిరాయ్ గారి గదిలో నుండి రావడం కృష్ణప్రసాద్ కళ్ళపడింది. అతన్ని చూస్తూనే సవిత గతుక్కుమన్నట్టయింది. మేడమెట్లు దిగుతున్నవాడల్లా టక్కున ఆగి ఆమె వైపు చూశాడు. అతడి కనుబొమ్మలు ముడిపడ్డాయి ఏదో అనుమానంగా. గదిలోకి వెళ్లి తలుపులు మూసి మాట్లాడవలసిన రహస్యాలు ఏముంటాయి? సవిత మామూలుగా తల వంచుకుని అది ఏమంత పెద్ద విషయం కానట్టు వెళ్ళిపోయింది. అర్జెంటు పని మీద ఎక్కడికో వెళ్లవలసుండి ఆ విషయమై ఎక్కడా ఆలోచించలేకపోయాడు కృష్ణప్రసాద్. ఇది జరిగిన 4 రోజుల తర్వాత మరో దృశ్యం అతని కళ్ళబడింది. వద్దనుకున్న అవే మాటలు చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. మరిచిపోదామన్నా అదే సంఘటన గుర్తుకొస్తోంది. అతని మనసులో అనుమానం అంకురించింది. తండ్రిని అనుమానిస్తుంటే మనసు ఎదురు తిరుగుతోంది. చూసిన సంఘటన అనుమానం నిజమని రుజువుపరుస్తోంది. ప్రత్యక్ష సాక్షి బాబు. ఈ వయసులో తండ్రికి ఇదేం బుద్ధి? ఆమెకైనా బుద్ధుండకర్లే. డబ్బు ఆమెను పిచ్చిదాని చేసిందా? ఫలితం ఆమె బాబుకి తెల్లయిందా? కళ్ళు మూసుకుని తను నడిచొచ్చిన తోవను చూసుకుని తనలో తాను కుమిలిపోతుందా? అయితే తనకు సవితాబాబు ఏమవుతారు? హే భగవాన్! కళ్ళు మూసుకున్నాడు. ఆ మంటే అతనికి ఆ క్షణంలో అసహ్యం కలిగింది. ఇంకా తను ఇన్నాళ్ళు ఆమె పెళ్లికాని అమ్మాయి అని, బాబు ఏ స్నేహితురాలు కొడుకో అక్క కొడుకో ఏ కారణం వల్లనో ఆమె పెంచుకుంది అని మరొకసారి ఆలోచించి ఆమె ఎవరి వల్లనో మోసపోయింది అని, అతను కంటికి కనిపించకుండా పారిపోయి ఉంటాడని రకరకాలుగా ఆలోచించేవాడు. ఇప్పుడు నిజమేమిటో తెలిసింది. మనసు కొతకొత ఉడికిపోయింది. మరికొంతసేపటికి ఆమె పట్ల మనసంతా జాలితో నిండిపోయింది. దిక్కుమొక్కులేని ఒంటరి ఆడదాన్ని చూస్తే అందరికీ అలుసే. తన తండ్రి ఆమెను ధనాసతో లొంగదీసుకునుండొచ్చు, లేదా భయపెట్టి బెదిరించుండొచ్చు. ఏదేమైనా వారిద్దరి సంబంధం తలుచుకుంటే ఆ క్షణంలో వాళ్లపై ఏహ్యభావం కలగసాగింది. జరిగిన సంఘటన గుర్తుకొస్తుంటే దవడ ఎముక బీసుకుపోయి కళ్ళు ఎరబడసాగాయి కోపంతో. ఆ రోజు ఉదయమే తను పనుండి కంపెనీకి వెళ్ళిపోయాడు. రాత్రి 9 గంటలకి ఇంటికొచ్చాడు. ఆ రోజంతా బాబుని చూడకపోవడం వలన బాబుని చూడ్డానికి సవిత గదివైపు వెళ్ళాడు. అతడికి ఎప్పుడైనా అలా ఆమె గదిలోకి వెళ్లి బాబుని చూసి రావడం అలవాటు. ఆ అలవాటు ప్రకారం వెళ్ళాడు. ఆమె గది తలుపులు దగ్గరగా వేసున్నాయి. అప్పుడే పడుకుందా? తలుపులు గెంటబోయాడు. లోపల నుండి మాటలు వినిపిస్తున్నాయి. తలుపులు గెంటబోయి ఆ ప్రయత్నం విరమించుకుని అలాగే నిలబడ్డాడు. లోపల సవిత మెల్లగా ఏడుస్తున్న శబ్దం వినిపిస్తోంది. తండ్రి గొంతుకు వినిపించడంతో మరింత ఆశ్చర్యంతో కిటికీ దగ్గరగా వెళ్లి నిలబడ్డాడు. తండ్రికి సమయంలో సవిత గదిలోకి వెళ్లవలసిన అవసరం ఏమొచ్చింది? ఏమైనా కావలిస్తే ఇంటి నిండా నౌకర్లు ఉండనే ఉన్నారు. తండ్రి మాటలు వినిపిస్తుంటే ఆలోచనలు ఆపి మాటలు వినసాగాడు. సవిత మాట్లాడలేదు. ఏడుస్తున్న శబ్దం వినిపిస్తోంది. సవిత, నా మాట విను. జగపతిరాయ్ గారి గొంతుకు వినిపిస్తోంది. సవిత, నీకు నా మాట మీద నమ్మకం లేదా? ఉందండి. నమ్మకం ఉంటే మాత్రం ఈ సమస్య ఎలా పరిష్కారమవుతుంది మీరు చెప్పండి. సవిత, సమయం రావాలి. నువ్వు కాస్త ఓపిక పట్టు. నీకు ఎలాంటి అన్యాయం చేయను. మీరు చేయరని నాకు తెలుసు. మీ అబ్బాయి ఒప్పుకోవద్దా? ఎందుకు ఒప్పుకోడు? బాబు ఈ ఇంటికి వారసుడు. కొద్ది రోజులు పోయిన తర్వాత నేనే కృష్ణప్రసాద్కి జరిగిన విషయమంతా చెప్తాను అన్నారు ఆయన ఆవేశంగా. నాకేంటో భయంగా ఉంది. నా జీవితం ఏమవుతుందో అనే కంటే బాబు జీవితం ఏమవుతుందోననే బెంగ నన్ను అనుక్షణం పీడిస్తోంది. నీకు ఆ భయం ఏం వద్దు. నిజం తెలుసుకుంటే కృష్ణప్రసాద్ బాబుని తప్పక దగ్గరకు తీసుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది. బాబు నా ప్రాణానికి ప్రాణం. వాడికి ఎలాంటి అన్యాయం జరగదు. మండుతున్న గుండెలపై పన్నీటి జల్లులా బాబుని నాకు ఆ భగవంతుడు ప్రసాదించాడు. వాడంటే కృష్ణప్రసాద్ కన్నా ఎక్కువ ప్రేమ నాకు. సవిత ఏడుస్తున్నట్లుగా వెక్కిళ్ల శబ్దం వినిపించింది. సవిత, ఊరుకో. బాధ నీ ఒక్కదానికే కాదు. జరిగిందానికి నేను బాధపడుతున్నాను. నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చి తీరని అన్యాయం చేశాను అని నాలో నేను ఎంతో కుమిలిపోతున్నాను. నువ్వెవరో బాబెవరో కృష్ణప్రసాద్కి త్వరలో చెప్పేస్తాను అంటున్నారు. ఆయన మాటలు వింటున్న కృష్ణప్రసాద్ కిటికీలో నుండి గదిలోకి తొంగి చూశాడు. సవిత మంచం మీద కూర్చుని 2 చేతుల్లో ముఖం దాచుకుని రోదిస్తోంది. జగపతిరాయ్ గారు ఆమె మంచానికి దగ్గరగా నిలబడి ఆమె తలపై చేయి వేసి ఓదారుస్తున్నట్లుగా నిమరసాగారు. ఆమె దుఃఖం ఆపుకోలేనట్లుగా ఆయన చేతిని అందుకుని 2 చేతులతో పట్టుకుని నుదురు కానించుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. సవిత, సవిత! ఆయన బాధపడుతున్నట్లుగా పిలవసాగారు. చూస్తున్న కృష్ణప్రసాద్ చటుక్కున వెనుతిరిగాడు. మనసంతా చంద్రవంద్రగా ఉంది. తలుపులు తెరచుకుని గదిలోకి వెళ్లి ఇద్దరినీ గట్టిగా దులిపేద్దామనుకున్నాడు. తనకి జరిగిందంతా చెబుతారట.
తనకి చెప్పడానికి సిగ్గెలా లేకపోయింది? తనకంటే ఆయనకి బాబు ప్రాణం అని చెప్పడానికి నోరెలా వచ్చింది? తల్లి చనిపోయిన తర్వాత కృష్ణప్రసాదే నాకు ప్రాణం అన్న పెద్ద మనిషి వయసులో తనకంటే అతి చిన్నదైన అమ్మాయితో సంబంధం పెట్టుకుని ఈ ముసలి వయసులో బాబుకి తండ్రి అవ్వడానికి సిగ్గనిపించలేదు? కృష్ణప్రసాద్ మనసంతా కుతకుతలాడిపోతోంది. చిచ్చి, నలుగురికి ఈ విషయం తెలిస్తే చాటుగా నవ్వుకోరు? కోపంతో మొహం జేవురించింది. అంతలోనే మనసు కాస్త శాంతించినట్టయింది. తనేమిటి ఇలా ఆలోచిస్తున్నాడు? ఆయన కడుపును పుట్టి ఆయన తప్పుల్ని ఎంచుతున్నాడా? ఏ మగాడైనా తండ్రి ఒక్కడికే కాదు, ఎందరు పిల్లలు పుట్టినా అందరికీ తండ్రి అవుతాడు. తండ్రి అవడంలో సిగ్గుపడవలసిందేముంది? తండ్రి కావడానికి వయసుతో సంబంధమేముంది? ఆయన తన తెలివి తక్కువతనం కాకపోతే తనకు వాళ్ల మీద ఎందుకు కోపం? తను ఈ జన్మలో పెళ్లి అనే మాట తలపెట్టాడు. వాణి చనిపోవడంతో తనకి జీవితం అంటేనే విరక్తి కలిగిపోయింది. తను జీవితాంతం బ్రహ్మచారిగా రోజులు గడిపేస్తే ఈ ఆస్తికి, జమీందారు వంశానికి వారసులెవరు? ఇప్పుడు ఆ భయం తండ్రికి అక్కర్లేదు. బాబు ఈ ఆస్తికి, జమీందారు వంశానికి వారసుడు. అందుకు తను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాడు కూడా. తను అంగీకరించడంతో తండ్రికి, సవితకు కూడా ఆనందం. తను తండ్రిని, సవితను అసహించుకోవాల్సిన పనిలేదు. అవి వారి వ్యక్తిగత విషయాలు. ఆ విషయంలో వాళ్ళని నిలదీసి అడిగే హక్కు లేదు తనకి. తన మనసులో వాణియే పీఠం వేసుకుని కూర్చుంది. ఆమెను తన జీవితంలో మరిచిపోలేడు. ఆ నవ్వు, ఆ మాటలు ఇంకా తనకి బాగా గుర్తు. మనస్సంతా విచారం అల్లుకుపోయింది. జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ బాధగా కళ్ళు మూసుకున్నాడు. వాణిని మొట్టమొదటిసారిగా ఒక పార్టీలో చూశాడు. తన ఫ్రెండ్ ఉమాకాంత్ ఆమెను పరిచయం చేశాడు. కలెక్టర్ షణ్ముగరావు గారి అమ్మాయి, బీఎస్సీ చదువుతోంది అని. ఆమె అందానికి తను ముగ్ధుడయ్యాడు. ఇంటికొచ్చిన ఆ అందం కళ్ళలోనే కదలసాగింది. మరిచిపోదామన్నా మరిచిపోలేని అందం ఆమెది. మరోసారి ఫ్రెండింట్లో కలుసుకున్నాడు. వాణి అతనితో మాట్లాడాలి అంటే కాస్త సిగ్గుపడేది. కృష్ణప్రసాద్కి కూడా ఆమెతో మాట్లాడాలి అంటే ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడు. అది గమనించిన ఉమాకాంత్ ఒకరోజు కొంటిపని చేశాడు. ఫలితం ఇద్దరూ బీచ్లో కలుసుకున్నారు. వాణి సిగ్గుగా మెల్లగా అంది, మీరు ఆ తర్వాత ఏం మాట్లాడాలో తోచలేదు. మీరొస్తారని ఉమా చెప్పాడు. ఇబ్బందిగా ఎలాగో అన్నాడు. మీరు చెప్పారంటే రాకుండా ఎలా ఉంటాను? ఆమె తల వంచేస్తూ సిగ్గుగా అంది. ఆమె మాటలకు అతను ధైర్యంగా ఆ కళ్ళలోకి చూశాడు. ఆ మాటలు అతనికి అర్థం కాలేదు. వాణి ఏంటంటోంది? మీరు ఏంటంటున్నారు? ఈసారి ధైర్యంగా అడిగేశాడు. మీరు నన్ను ఇక్కడికి రమ్మని ఉమాకాంతి చేత కబురు చేశారుగా. ఆమె నవ్వింది. ఆ నవ్వు 1000 వెన్నెలలు ఒక్కసారి విరిసినట్టుగా ఉంది. క్షణం ముగ్ధుడై అలాగే చూశాడు. అప్పుడు ఆమె మాటలర్థమై ఉలికిపడ్డాడు. ఏంటి, నేను కబురు చేశానా? ఆమె తనని బీచ్కి రమ్మని ఏదో అర్జెంటుగా మాట్లాడాలి అని కబురు చేసింది. పైగా తను కబురు చేశానంటోంది. నేను కబురు చేశానా? మీరే కదా నన్ను ఇక్కడికి రమ్మని కబురు చేశారు? ఆశ్చర్యంతో అడిగాడు. ఏంటి, నేను కబురు చేశానా? రెట్టింపు ఆశ్చర్యంతో అంది. ఒకరినొకరు తెల్లబోయినట్టు చూసుకున్నారు. మెల్లిగా ఇద్దరికీ అర్థం అవసాగింది. ఇద్దరికీ ఒంటరిగా మాట్లాడుకునే అవకాశం కల్పించడం కోసం ఇదంతా ఉమాకాంతాడిన నాటకమని తెలుసుకుని వాణి కొనిరెప్పలు సిగ్గుతో కిందకు వాలిపోయాయి. కృష్ణప్రసాద్ మనసులోనే ఉమాకాంత్కి ధన్యవాదాలు తెలుపుకున్నాడు. అతను మొహమాటాన్ని, ఆమె బిడియాన్ని దూరంగా నెట్టి కొద్దిసేపట్లోనే వారు దగ్గరయ్యారు. వారిద్దరూ ఎన్నాళ్ళో పరిచయం ఉన్నట్లు మాట్లాడుకోసాగారు. అలా వాళ్ల పరిచయం రోజురోజుకి ఎక్కువ కాసాగింది. వాళ్లు ప్రతి వారానికి ఒకసారి బీచ్లో కలుసుకునేవారు. తర్వాత వారానికి 2 సార్లు కలుసుకునేవారు. రోజులు గడిచే కొద్దీ ప్రతిరోజు కలుసుకునేవారు. అలా వారిద్దరూ కలుసుకోని దినం వారికి ఎలాగో ఉండేది. ఒకరోజు ఇద్దరూ కృష్ణప్రసాద్ గెస్ట్ హౌస్లో కలుసుకున్నారు. ఆమె మంచం మీద కూర్చుంది. అతను చొరవగా ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు. ఏంటి చొరవ? చిరుకోపంతో చూసింది. వాణి, నా రాణి, నువ్వు నా కాబోయే శ్రీమతి అన్న విషయం మరిచిపోయావా? నవ్వాడు. వస్తున్న నవ్వుని పెదవుల మధ్య బిగించి ముఖం తిప్పుకుంది. అతన్ని 2 చేతులు ఆమె భుజాలపై వేసి దగ్గరకు లాక్కోబోయాడు. ఏంటిది? తెచ్చిపెట్టుకున్న కోపంతో అతని చేతులు విదిలించింది. అబ్బా, చాలా కోపమొచ్చిందే రాణిగారికి. ఆమె మాట్లాడలేదు. అబ్బా, ఆ నునుపైన చెక్కిళ్ళు, ఆ ఎర్రని పెదవులు చూస్తుంటే మతిపోదు. కొంటిగా చూశాడు. అతని మాటలకి పొక్కున నవ్వింది. అప్రయత్నంగా ఎడంచేయి వేళ్లు అతని క్రాఫ్ని సరిచేసాగాయి. ఆ చేతిని పట్టుకుని పెదవులు కానించుకున్నాడు. వాణి, మన బంధం ఈనాటిది కాదు. నాకు అలాగనిపిస్తోంది కృష్ణ. ఆమె తల వంచి అతని నుదురు కానించి మైమరుపుగా కళ్ళు మూసుకుంది. క్షణంసేపు ఆమె పెదవులు అతని నుదుటి మీద మెత్తగా తాకాయి.
కృష్ణ! ఆ పిలుపులో నిండుగా అనురాగం తొణికిసలాడుతోంది. ప్రపంచమంతా అతనే కనిపిస్తున్నాడు ఆమె కళ్ళకి. అతను ఎప్పుడు కూర్చున్నాడో, ఆమెను హృదయానికి దగ్గరగా ఎప్పుడు తీసుకున్నాడో ఇద్దరికీ గుర్తులేదు. ఇద్దరూ క్షణంసేపు ప్రపంచాన్నే మరిచిపోయారు. వాణి! అతని కంఠం అదోలా మారిపోయింది. కళ్ళల్లో వింత కాంతి వచ్చింది. అతను తన నుంచి ఏదో కోరుతున్నాడు అని తెలిసిన మరుక్షణంలోనే ఆమె కంగారుపడి అతన్ని విడిపించుకోవాలని చూసింది. కృష్ణప్రసాద్ ఆమెను వదల్లేదు. 2 చేతులతో బలంగా చుట్టేశాడు. వీధిగేటు దగ్గర కారాగిన శబ్దం వినిపించింది. ఆమెకు తేలిగ్గా ఊపిరి తీసుకున్నట్టయింది. ఏమండి, ఎవరో వచ్చినట్టున్నారు అతని చెవి దగ్గర మెల్లగా అంది. అతని ఆవేశం ఒక్కసారి చల్లబడిపోయినట్టయింది. ఉరకలు వేసే యువరక్తం మంచి చెడ్డలు ఎప్పుడూ గమనించదు. చప్పున ఆమెను వదిలేశాడు. వాణి మొహంలోకి చూడలేనట్టు సిగ్గుపడ్డట్టుగా మంచం మీద నుంచి లేచి కిటికీ దగ్గరకు వెళ్ళాడు. కిటికీలో నుండి చూశాడు కారులో ఎవరొచ్చారా అని. వాణి కోసం కారొచ్చింది. డ్రైవర్ కారులోనే కూర్చునున్నాడు. కృష్ణప్రసాద్ వెనుతిరిగి ఆమె వైపు చూడలేకపోయాడు. వాణి మెల్లగా వచ్చి అతని భుజం మీద చేయి వేసింది. తల తిప్పి భుజం మీదుగా వెనక్కి చూశాడు. కృష్ణ! ఆమె ఎప్పట్లాగే చిరునవ్వుతో చూసింది. కళ్ళు కూడా చల్లగా నవ్వుతున్నట్టే ఉన్నాయి గాని కోపంగా లేవు. అతని భుజాలు పట్టి తన వైపుకు తిప్పుకుని అతని విశాల వక్షస్థలం మీద తలవాల్చింది. కృష్ణ! నీ కోరికను తీర్చలేదని మీ మీద ఇష్టం లేక అని అనుకోవద్దు. మీరంటే నాకెంతిష్టమో మాటలతో వర్ణించలేను. మనం త్వరలో భార్యాభర్తలం కాబోతున్నాం. పెళ్లికి ముందు మనం మోహావేశాలకు లొంగిపోవడం నాకిష్టం లేదు. మనం అందరిలా కాకూడదు. మన ప్రేమ పవిత్రమైందని అందరూ గ్రహించాలి. మనం ఈ ఆవేశానికి లొంగిపోయి నలుగురిలో నవ్వుల పాలు కాకూడదు. వైవాహిక జీవితం గురించి ప్రతి కన్నెపిల్ల కలలు కంటూ ఆ కలల్లో తేలిపోతుంది. అందరిలాగే నేను ఆ రోజు కోసం కలలు కంటున్నాను. ఆ ప్రేమలో మాధుర్యం మనం పెళ్లికి ముందే అనుభవిస్తే పవిత్రమైన వివాహ బంధానికి కళంకం అంటగట్టిన వాళ్ళమవుతాం. ఒక బ్రహ్మచారి కన్నెపిల్ల పీటలపై కూర్చుని అగ్నిసాక్షిగా ప్రమాణాలు చేసుకుని 10 మంది పెద్దల దగ్గర ఆశీర్వాదం పొంది భార్యాభర్తలమయ్యి ఒక ఇంటివాళ్ళమైతేనే గాని శరీర వాంఛలకి లొంగిపోకూడదు. అలా జరిగినాడు మన పెళ్లికొచ్చిన పెద్దలను మోసగించినట్లు, పవిత్రమైన వివాహ బంధాన్ని అపహాస్యం చేసినట్టు అవుతుంది అంది. ఒక్కో మాట శాంతంగా అన్న ప్రతి మాటలో ఎంతో నిజం ఉంది. నన్ను క్షమించు వాణి అంటూ ఆమెను 2 చేతులతో దగ్గరకు తీసుకున్నాడు. నా మీద కోపం లేదు కదూ? తలెత్తి అతని కళ్ళలోకి చూసింది. నీ మీద నాకు కోపమా? నవ్వుతూ ఆమె చెక్కిళ్లు నిమిరాడు. తృప్తిగా అతని హృదయం మీద తల అంచుకుంది. కింద కారు హారన్ వినిపించడంతో ఇద్దరూ త్రుళ్ళిపడి ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. ఆమె వెళ్ళిపోతుంటే తన ప్రాణం శరీరం నుంచి దూరమైపోతున్నంత బాధ కలిగింది. ఆ రోజు కృష్ణప్రసాద్ని తీసుకెళ్లి తండ్రికి పరిచయం చేసింది వాణి. షణ్ముగరావు గారు అతని ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించి సోఫాలో తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. వాణి ఎప్పుడు నీ గురించే చెబుతుంది అన్నారు ఆయన నవ్వుతూ. అతను నవ్వి ఊరుకున్నాడు. ఆయన అతన్ని చాలా ప్రశ్నలు వేశాడు. తండ్రి పేరు, తాత పేరు, స్వస్థలం ఏ ఊరు అని. కృష్ణప్రసాద్ అన్నింటికీ సమాధానం చెప్పాడు. అంతలో వాణి నౌకరుతో కాఫీలు పట్టించుకునొచ్చింది. ముందు మీరు మా ఇంట్లో స్వీట్ తినాలి ఆయన నవ్వాడు. అప్రయత్నంగా వాణి కృష్ణప్రసాద్ చూపులు క్షణం కలుసుకున్నాయి. ఇద్దరి కళ్లల్లో ఆనందం, నూతన కాంతి తడుక్కుని మెరిసింది. వాణి చిరునవ్వుతో చూసింది. షణ్ముగరావు ఇవేమీ గమనించకుండా స్వీట్ ప్లేట్ అతనికి అందించాడు. కృష్ణప్రసాద్ నవ్వుతూ ఆ ప్లేట్లోని స్వీట్ ఒకటి తీసుకున్నాడు. తర్వాత వాణి, షణ్ముగరావు చెరో స్వీటు తీసుకున్నారు. షణ్ముగరావు గారికి 2 కూతుళ్ళు, కొడుకులు లేరు. భార్య పిల్లలకు 10-8 సంవత్సరాలప్పుడు చనిపోయింది. అప్పటినుండి ఆయన మరో వివాహం తలపెట్టకుండా పిల్లలిద్దరినీ ప్రాణంగా పెంచసాగాడు. చిన్న కూతురు మాలిని PUC చదువుకుంది. మాలిని కంటే వాణి చాలా అందమైంది, శాంతమంతురాలు కూడా. షణ్ముగరావు గారు కాఫీలు తాగిన తర్వాత మెల్లగా అసలు విషయానికొచ్చారు. వాణి అక్కడి నుండి మెల్లగా తప్పుకుంది. మా వాణికి సంవత్సరం పెళ్లి చేశాలనుకుంటున్నాను. ఈ మధ్య ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి MA BL చదివాడు. ఒక్కడే కొడుకు, చాలా ఆస్తుంది. అయితే మా వాణి ఆ సంబంధం చేసుకోవడానికి ఇష్టపడలేదు. వద్దని ఖచ్చితంగా చెప్పేసింది. అలాగే మరో 2 సంబంధాలు వద్దని చెప్పేసింది అంటూ ఆయన అతని ముఖంలోకి పరీక్షగా చూడసాగారు. నేను పట్టుబట్టి ఒకరోజు అడిగితే అప్పుడు చెప్పింది మీ విషయం అన్నారు. అంతవరకు ఆయన చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వింటున్న కృష్ణప్రసాద్ ఆయన మీద నుండి చూపులు తిప్పుకుని ఎదురుగా గోడకి తగిలించున్న చిత్రపటం వైపు శ్రద్ధగా చూడసాగాడు. మీ గురించి నాకెంతవరకు చెప్పలేదు.
మిమ్మల్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పేసింది. ఈ పెళ్లికి నేను అంగీకరిస్తాను, కానీ మీ నాన్నగారు అంటూ సందేహిస్తూ ఆగిపోయాడు. లేదండి, నాన్నగారు కూడా తప్పక ఒప్పుకుంటారు మెల్లగా చెప్పాడు. మీ నాన్నగారికి ఈ విషయం తెలుసా? లేదండి, ఇంకా నేనేమీ చెప్పలేదు. మీ నాన్నగారిని ఒప్పిస్తే త్వరగా ముహూర్తం పెట్టించి పెళ్లి జరిపించాలని అనుకుంటున్నాను. కృష్ణప్రసాద్ క్షణంసేపు ఏమీ మాట్లాడలేదు. షణ్ముగరావు ప్రశ్నార్థకంగా కళ్లద్దాల్లోంచి అతని వైపు చూశారు. ఏమంటావ్? మీ నాన్నగారికి ఎప్పుడు చెబుతావు అన్నట్టున్నాయి ఆయన చూపులు. నేనే మా నాన్నగారితో ఈ విషయం చెప్పాలంటే ఎలాగో అనిపిస్తోంది అన్నట్టున్నాయి అతని చూపులు. మరి ఎలా అంటున్నాయి షణ్ముగరావు గారి చూపులు. అంతలోనే అక్కడికి వాణొచ్చింది. ఇద్దరూ మౌనంగా కూర్చోవడం చూసి ఇద్దరి వైపు మార్చి మార్చి అర్థం కానట్టు చూసింది. ఆ అబ్బాయి ఇంకా వాళ్ళ నాన్నగారిని ఏం అడగలేదట అన్నారు ఆయన కూతురుతో. అవునా అన్నట్లు ఆమె విశాల నేత్రాలను అతని వైపు తిప్పింది. అతను అవును అన్నట్టు కళ్ళతోనే చెప్పాడు. మరిప్పుడెలా అన్నట్టు భయంగా కనురెప్పలు రెపరెపలాడించింది. అతను నవ్వాడు. ఎందుకా భయం అన్నట్టు. మీకు అలాగే నవ్వుగా ఉంటుంది. నా మనసులో భయం బెంగ మీకెలా అర్థమవుతుంది అన్నట్టు బొంగుమూతి పెట్టింది. అతను ఆయన వైపు చూస్తూ అన్నాడు. మీరే ఒక్కసారి మా ఇంటికొచ్చి ఈ విషయం మా నాన్నగారితో మాట్లాడండి. నేనా? ఆయన అదిరిపడ్డట్టుగా చూశారు. రాజా జగపతిరాయ్ గారంటే ఆ ఊళ్ళో ఎంత పేరుందో ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది. అప్పుడే పుట్టిన శిశువు కూడా ఆయన పేరు చెబితే ఎంత ఐశ్వర్యవంతుడో చెప్పేస్తుంది. అటువంటి వారి దగ్గరకు మీ అబ్బాయికి మా అమ్మాయినిస్తాం అని అడగడానికి వెళ్లడం అంత తెలివి తక్కువతనం మరొకటి ఉండదేమో. తను కలెక్టర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు, ఆస్తులున్నాయి. అయితేనే వాళ్ల సిరి సంపదల దగ్గర తన ఆస్తి అంతా వాళ్ల సిరి సంపదలు చూసి ఆశపడి పిల్లనివ్వడానికి తయారైనట్టు ఉంటుంది గాని వాళ్ళ అబ్బాయే తననొచ్చి వాళ్ళ నాన్నగారిని అడగమన్నట్టుండదు. ఏంటి ఏదో అనుమానిస్తున్నారు? ఆహా, నేను అడగడం అంత బాగుండదేమోనని. మీకు అలాంటి సందేహాలు ఏం వద్దు. మా నాన్నగారు కాదనక ఈ వివాహానికి తప్పక అంగీకరిస్తారు. నా మాట నమ్మండి. మీరొచ్చి ఆ విషయం కదివితే నేను మా నాన్నగారిని ఎలా అయినా ఒప్పిస్తాను. షణ్ముగరావు గారు క్షణం ఆలోచనలో పడ్డారు. వాణి తండ్రి వైపు చూస్తోంది. ఆయన తనలో తాను ఏదో ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తల పంకించి సరే అలాగే వస్తానని మాటిచ్చారు. ఆయన అలా అనడంతో వాణి కృష్ణప్రసాదుల మొహాలు దీప్తివంతమయ్యాయి. రాజా జగపతిరాయ్ గారు షణ్ముఖరావుతో 1-2 గంటల సేపు మాట్లాడి ఆయన్ని పంపించేసి ఆలోచనలో పడిపోయారు. ఆ రోజు కొడుకుతో ఏం మాట్లాడలేదు. ఆ రాత్రి భోజనాలయ్యాక కొడుకుని గదిలోకి పిలిచి అడిగారు. నిన్న మనింటికి కలెక్టర్ షణ్ముఖరావు గారు వచ్చారు. ఆయన పరీక్షగా కొడుకు వైపు చూస్తూ అన్నారు. కృష్ణప్రసాద్ తండ్రి మీద నుంచి చూపులు తిప్పుకుని టేబుల్ లైట్ వైపు శ్రద్ధగా చూస్తూ స్విచ్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తున్నాడు. ఆయన ఎందుకొచ్చారో నీకు తెలుసా? గంభీరంగా ప్రశ్నించింది ఆయన కంఠం. అతను మౌనంగా కూర్చుని తండ్రి మాటలు వింటున్నాడే తప్ప జవాబు ఇవ్వలేదు. ఆయనకు 2 కూతుళ్ళున్నారట. అవును అన్నట్లు తల ఊపాడు కృష్ణప్రసాద్. వాళ్ళ పెద్దమ్మాయిని నీకిద్దామని అడగడానికి వచ్చారు. క్షణమాగి నువ్వు ఆ అమ్మాయిని చూసావా అడిగారు. చూశాను అని చెప్పాలా, చూడలేదు అని చెప్పాలా? క్షణం అర్థం కాలేదు. అబద్ధమాడడానికి మనససలే అంగీకరించలేదు. తండ్రిని మోసగించడానికి మనససలే అంగీకరించలేదు. చూశాను మెల్లగా చెప్పాడు. ఎప్పుడు ఎక్కడ? ఉమాకాంత్ అని నా ఫ్రెండ్ ఒక అతనున్నాడు, వాళ్ళింట్లో చూశాను. నీకు ఆ అమ్మాయితో పరిచయం ఉందా? కృష్ణప్రసాద్ మౌనం వహించాడు. మాట్లాడవేం, నీకు ఆ అమ్మాయితో పరిచయం ఉందా లేదా? ఆయన సూటిగా ప్రశ్నించారు. కంఠం శాంత గంభీరంగా ఉంది. పరిచయం ఉంది. ఆ అమ్మాయి ఒక్క అమ్మాయితోనేనా, ఇంకా చాలా అమ్మాయిలతో పరిచయం ఉందా? తండ్రి ప్రశ్నకి అతని ముఖం ఎర్రబారింది. సరే నువ్వెళ్ళు అన్నారాయన. కృష్ణప్రసాద్ ఆ గదిలోంచి నిష్క్రమించాడు. ఆ రోజు కృష్ణప్రసాద్ మౌనంగా కూర్చోవడం చూసి కృష్ణ అతని భుజంపై చేయి వేసింది. వాణి బీచ్లో ఒంటరిగా కలుసుకున్నప్పుడు. అతని మౌనం ఆమెకి ఎలాగో ఉంది. తల తిప్పి వాణివైపు చూశాడు. ఆ చూపులో ఎప్పట్లా అనురాగం తొణికిసలాడలేదు. కొంటెతనం చిందులు వేలేదు. ఏదో ఒక విషయం గురించి అతని మస్తిష్కం తీవ్రంగా ఆలోచిస్తోంది అని, మనసు ఎక్కడో ఉంది అని గ్రహించడానికి ఆమెకెంతోసేపు పట్టలేదు. ఏంటి ఆలోచిస్తున్నారు? అడగకుండా ఉండలేకపోయింది. ఏమీ లేదు తేలిగ్గా నవ్వేశాడు. ఆ నవ్వులో నిండుతనం లేదు. తన మనసులో విషయాన్ని ఆమె ఎక్కడ పసిగడుతుందో అన్న భయం దాగుంది. ఏం లేదు అని చెప్పినంతలో నేను ఆ మాత్రం గ్రహించలేననా మీ ఉద్దేశం? కాస్త కినుకుగా అంది.
నువ్వు గ్రహించలేదని చెప్పడానికి నాకు ధైర్యం ఎక్కడది? అతను నవ్వాడు, ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ. నువ్వు ఆ మాత్రం గ్రహించలేవని కాదు, నా మనసులో బాధ నీకు చెప్పి నిన్ను బాధించడం దేనికి అని. ఆమె అరచేతిని తన వేళ్లతో మృదువుగా రాస్తూ ప్రేమాభిమానాలు ఉట్టిపడే స్వరంతో అన్నాడు. అయితే నన్నంత పరాయిదానిగా చూస్తున్నారన్నమాట. నిన్ను పరాయిదానిగా చూస్తున్నానా అంటూ అతని కనుబొమ్మలు ఆశ్చర్యంతో పైకి లేచాయి. నా మనసు విప్పి చెప్పినా నన్ను అర్థం చేసుకోవేం అన్నట్టున్నాయి అతని చూపులు. లేకపోతే ఏమిటి, భార్యాభర్త సుఖ సంతోషాల్లోనే గాని కష్టాల్లో బాధల్లో పాలుపంచుకోవడం తప్ప. వాణి, అతని కళ్లల్లో ఆనందం నిండుగా తొణికిసలాడింది. ఆపుకోలేని సంతోషంతో ఆమె చేతిని పైకెత్తి గలగల్లాడే గాజుల దగ్గర మణికట్టుపై పెదవులు ఆంచుకున్నాడు. వాణి, నీ మనసు నాకు తెలుసు. భార్యని ప్రాణానికి ప్రాణంగా అపురూపంగా చూడాలి అనేదే నా కోరిక. అందుకే నీ మనసు కష్టపెట్టకూడదనే నా బాధ. సిగ్గుతో ఆమె చెంపలు కెంపులయ్యాయి. కనురెప్పలు బరువుగా కిందకు వాలిపోయాయి. వాణి, ఆమె చుబుకం పట్టి పైకెత్తి ఆ సోగ కళ్ళలోకి చూశాడు. మీనాల వంటి ఆ నయనాలు మిలమిలా మెరిశాయి. క్షణం ఇద్దరి చూపులు పెనవేసుకుపోయాయి. ఆ మూగ కళ్లల్లో ఎన్నో కథలు, ప్రేమ కావ్యాలు కదిలి దొర్లిపోయాయి. క్షణం ఇద్దరూ ఆ పరిసరాలనే మరిచిపోయారు. చీకటి పడిన తర్వాత తెలియలేదు ఇరువురికి తామిద్దరూ అలా ఎంతసేపు కూర్చుంది. ముందుగా కృష్ణప్రసాద్ గుర్తించి, వాణి, ఇక వెళదామా అన్నాడు మెల్లిగా. అనిర్వచనీయమైన అనేక ఆశలతో ఉయ్యాలలూగుతోంది ఆమె మనసు. హృదయమంతా సంతోషంతో పొంగిపోయింది. మనసు ఆనందంతో గంతులు వేస్తూ అంబరు చుంబితమై మేఘాలను ఢీకొని కలల అలలలో తేలిపోతూ ఊహల పల్లకిలో ఊరేగసాగింది. అతను చిరునవ్వు నవ్వాడు ఆమె పరధ్యాసకి. వాణి, తను లేచి ఆమెకు చెయ్యందించాడు. వాణి అతని చేయి పట్టుకుని లేచి ఆ చేతిని వదలకుండా అలాగే నడవసాగింది. ఇద్దరూ కారులో ఇంటికి బయలుదేరారు. కారులో టూకీగా ఆమెకు విషయం వివరిస్తూ అన్నాడు. ఈ విషయంలో నువ్వేం ఆలోచించద్దు. మా నాన్నగారిని నేను ఒప్పిస్తాను అని. ఆమె నవ్వింది. మీ మాటలపై నాకు నమ్మకం ఉంది అన్నట్టు ఆ నవ్వు అర్థాన్ని సూచించింది. రాజా జగపతిరాయ్ గారు కారులో ఎక్కడికో వెళుతున్నట్టుగా ప్రయాణానికి సిద్ధం కాసాగారు. కారులో ఒక పావుగంటలో బయలుదేరతామనగా కొడుకుని పిలిచారు. నాతో బయలుదేరు ఆజ్ఞాపించినట్టే అన్నారు. మీతోనా? ఎక్కడికి అని అడగబోయి నాలిక చివరిదాకా వచ్చిన మాటలు వెనక్కి లాక్కున్నాడు. అవును, 10 నిమిషాల్లో తయారైరా. తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా 10 నిమిషాల్లో తయారయ్యి ఆయన చెప్పినట్టుగానే కూడా కారులో బయలుదేరి వెళ్ళాడు. కారులో తండ్రి కొడుకులు ఏం మాట్లాడుకోలేదు. కారు తిన్నగా షణ్ముఖరావు గారి ఇంటి ముందాగింది. ఇదేంటి? ఆశ్చర్యంగా చూశాడు కృష్ణప్రసాద్. కొడుకు మాటలకి సమాధానం చెప్పలేదు. కారు దిగి లోపలకు నడిచారు. షణ్ముఖరావు గారు కంగారుగా జగపతిరాయ్ గారికి ఎదురు వెళ్లి మర్యాదగా లోపలకు ఆహ్వానించారు. సోఫాలో ఆశీనులను చేసి కూతుర్ని పిలిచారు. వాణి ఆశ్చర్యంగా తండ్రి పిలుపు వింటూనే హాల్లోకొచ్చింది. ఎంతో సంతోషం వస్తేనే గాని ఆయన అలా పిలవరని తెలుసు. ఎవరొచ్చారా అనుకుంటూ హాల్లో కడుగుపెట్టిన ఆమె చిత్తరువులా అయింది. సోఫాలో జగపతిరాయ్ గారు టీవీగా వెనక్కి చేరబడి కాలుపై కాలు వేసుకుని దర్జాగా కూర్చునున్నారు. తల నెరిసిన, మీసాలు నెరిసిన శరీర ఛాయ మాత్రం పచ్చగా బంగారు ఛాయలో మెరుస్తోంది. ఆ కూర్చోవడంలో, ఆ చూడడంలో టీవీ ఉట్టిపడుతోంది. పక్కనే కృష్ణప్రసాద్ కూర్చున్నాడు. ఆ తండ్రికి తగిన కొడుకుగా దర్జాలో ఏమాత్రం తీసిపోకుండా మనిషి ఫుల్ సూట్లో, మెడలో టైతో అందంగా హుందాగా రాజసం ఉట్టిపడుతోంది అతనిలో. వీరు కృష్ణప్రసాద్ నాన్నగారు, రాజా జగపతిరాయ్ గారు, కూతురికి చెప్పారు షణ్ముఖరావు గారు. అప్రయత్నంగా చేతులు జోడించింది ఎంతో వినయంగా. ఆయన హుందాగా చిరునవ్వు నవ్వి తల ఊపారు. తండ్రి కూర్చున్న సోఫా వెనక నిలబడింది, కూర్చోలేదు. క్షణం ఆయన ఆ అమ్మాయి వైపు పరీక్షగా చూశారు. మెరుపు తీగలా అందంగా బంగారు బొమ్మలా ఉంది. సన్నగా నాజుగ్గా ఉంది. భుజాల చుట్టూ చెంగు కప్పుకుని ఎంతో అణకువగా తల వంచుకునే నిలబడింది. కొద్ది నిమిషాల తర్వాత లోపలికి వెళ్లి స్వీట్సు, బిస్కెట్సు అన్నీ ప్లేట్లలో పెట్టి ట్రేతో తానే స్వయంగా పట్టుకునొచ్చింది. ఆయన ఒకే ఒక్క బిస్కెట్ మాత్రం తీసుకున్నారు. కృష్ణప్రసాద్ స్వీట్ తిని బోర్న్విటా తాగాడు. జగపతిరాయ్ గారు, షణ్ముఖరావు గారు మాటల్లో పడ్డారు. అనిర్వచనీయమైన ఆనందంతో మనసంతా నిండిపోయింది కృష్ణప్రసాద్కు. అతడి కళ్ళు కాంతితో మెరవసాగాయి. ఆమె మనసు అలాగే ఉంది. తండ్రి షణ్ముఖరావు గారు ఇటు తమ వైపు చూడడం లేదని గ్రహించి ఆమె వైపు కొంటిగా చూశాడు. కనుబొమ్మలు ముడేసి చిరుకోపంతో చూసింది. మీకు హాస్యమాడ్డానికి సమయం సందర్భం కూడా తెలీదు అన్నట్టున్నాయి ఆమె చూపులు.
చిరునవ్వు అతడి పెదవుల మీద నాట్యం చేసింది. ఆమె పెదవులు వస్తున్న నవ్వుని బలవంతంగా అదింపెట్టాయి. ఇప్పుడు నీ చూపులు నన్ను అంత దూరంలో నిలబెట్టేస్తున్నాయి. ఆ 3 ముళ్ళు పడిన తర్వాత అప్పుడు చెబుతా నీ పని అన్నట్టు కొంటిగా నవ్వాయి అతడి కళ్ళు. ఎర్రబడిన ముఖాన్ని అతడికి చూపించడం ఇష్టం లేక ముఖం తిప్పుకుంది. అంతలో పంతులొచ్చారు. రావడంతోనే జగపతిరాయ్ గారికి, ఆ తర్వాత షణ్ముఖరావు గారికి చేతులు జోడించి, అయ్యా నమస్కారం, తమరు కబురు చేశారట అన్నాడు జగపతిరాయ్ గారి వైపు తిరిగి. నేనే కబురు చేయించాను, కూర్చోండి అంటూ ఎదురుగా సోఫా చూపించి కూర్చోమని చెప్పారు. పంతులు నెమ్మదిగా సోఫాలో కూర్చుని తనను ఎందుకు రమ్మన్నారో వాళ్ళు చెప్పబోయే మాటల కోసం ఎదురు చూస్తున్నట్లుగా చూశాడు. వాణి నెమ్మదిగా లోపలకు జారుకుంది. మా అబ్బాయికి పెళ్లి నిశ్చయమైంది. చాలా సంతోషం అన్నాడు పంతులు. జమీందార్ల ఇళ్లలో పెళ్ళయింది అంటే 1 సంవత్సరం కాలు కదపకుండా ఇంటిలిపాది కూర్చుని తినచ్చు. అతని మనసు అంతా సంతోషంగా ఉంది. మీరు మా అబ్బాయికి పెళ్లికి ముహూర్తం పెట్టాలి. ఓ తప్పకుండా అంటూ చేతి సంచిలో పాతబడి నల్లబడిపోయిన పుస్తకాన్ని బయటకు తీశాడు తల ఊగిస్తూ. కృష్ణప్రసాద్ ఇక అక్కడ ఉండడం అనవసరం అన్నట్టు తండ్రితో చెప్పి పనుందంటూ ఎక్కడికో వెళ్ళాడు. ఆ అమ్మాయి పేరు, నక్షత్రం, పుట్టిన తేదీ, ఆ అబ్బాయి పేరు, నక్షత్రం, పుట్టిన తేదీ చెప్పండి అన్నాడు. జగపతిరాయ్ గారు పంతుల చేతికి కాగితం అందించారు. షణ్ముఖరావు గారు లేచి లోపలికి వెళ్లి తిరిగి 5 నిమిషాల్లో వచ్చి చిన్న పుస్తకం చేత్తో పట్టుకొచ్చి ఆ పుస్తకంలో చూసి పంతులకి చెప్పారు. నక్షత్రాలు సరిగ్గా కుదరనందువలన 3 నెలల వరకు మంచి ముహూర్తం లేదు. ముక్కు మీదకి జారిపోతున్న కళ్లద్దాల్లోంచి చూస్తూ చెప్పాడు. పంతులు చెప్పిన మాటకి ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. సరిగ్గా చూసి చెప్పండి అన్నాడు షణ్ముఖరావు గారు. ఆయన మాటకి నాలిక కరుచుకుని ముక్కున వేలించుకున్నాడు పంతులు కళ్ళు మూసుకుంటూ. నేను చూడ్డంలో ఆ పొరపాటు ఉండదు అన్నట్టు. అయినా మీ అనుమానం మీది, మళ్ళీ చూస్తాను అన్నాడు. మళ్ళీ లెక్కలు కట్టి పుస్తకాలు చూశాడు. ఎన్నిసార్లు చూసినా అలాగే వస్తోంది. 3 నెలల తర్వాత దివ్యమైన ముహూర్తం ఉంది. ఈలోపు ఏదో ముహూర్తం పెట్టి పెళ్లి చేసినా ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి కూడా మంచిది కాదు. ఏదో కీడు జరుగుతుంది అన్నాడు. నేను చెప్పవలసింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం అన్నట్టున్నాయి అతడి చూపులు. వచ్చినప్పుడున్న ఉత్సాహం ఆ పంతుల్లో ఇప్పుడు కనిపించడం లేదు. సరే మీ ఇష్టం, 3 నెలల తర్వాతే మంచి ముహూర్తం నిర్ణయించండి అన్నారు జగపతిరాయ్ గారు. మాఘమాసం 20వ తేదీ ఆదివారం విధియ. ఆ రోజు నక్షత్రం కూడా మంచిది. ఇద్దరి పేరు మీద మంచి ముహూర్తం కుదిరింది. రాత్రి 2:10 అని చెప్పాడు. సరే అదే ముహూర్తం నిశ్చయించండి అన్నారు జగపతిరాయ్ గారు. షణ్ముఖరావు గారు ఏం మాట్లాడలేదు. సరే 1 నెలలోపు జరుగుతుంది అన్న పెళ్లి 3 నెలల తర్వాత జరుగుతుంది. 3 నెలలు అంటే ఎంత? ఇట్టే రోజులు గడిచిపోతాయి అనుకుని మనసులోనే తృప్తి పడ్డారు. పంతులు ముహూర్తం నిశ్చయించి లగ్నపత్రిక రాసిచ్చాడు. దాదాపు 2 గంటల సేపు పట్టింది ఆ ముహూర్తం చూడ్డం. పంతులకి తాంబూలంలో 100 రూపాయలు పెట్టిచ్చారు జగపతిరాయ్ గారు. రూపాయి చూస్తేనే వెక్సించే పంతుల ముఖం 100 రూపాయలు చూసినా వెక్సించలేదు. అతడి ముఖం ఎందుకో నలబడిపోయింది. వచ్చినంత ఉత్సాహం లేదు. ఇద్దరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. జగపతిరాయ్ గారు కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు.